దేవునికి మహిమ కలుగునుగాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆహ్వానం ఇస్తుంది. దేవుడు ఎప్పుడు మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ముందుగా మనం ఆయన వైపు తిరగాలి. అంటే మన పాపాల నుండి దూరమై శుద్ధమైన హృదయంతో ఆయనను ఆశ్రయించాలి. మనం ఒక అడుగు వేస్తే దేవుడు ఎన్నో అడుగులు మన ముందుకు వచ్చి మనల్ని ఆదుకుంటాడు, మన దగ్గరికి చేరుకుంటాడు. మనం దేవుని వెతుకుతూ దగ్గరకు వెళితే ఆయన తన ప్రేమతో, కృపతో మన జీవితంలో దగ్గరకు ఉంటాడు. కాబట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన ముఖకాంతి నీ మీద ప్రకాశింపజేసి నీకు కృప చూపునుగాక. యెహోవా తన ముఖము నీ మీద నిలిపి నీకు సమాధానము నీయునుగాక. ఆమేన్. ఈ రోజు ఈ వాక్యముతో మనలను మాట్లాడి బలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.